భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోర్ అనేది మార్చి 8వ తేదీన నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతోంది. అయితే ఈ స్టేడియంకి సంబంధించి కానీ, లేకపోతే మన భారత జట్టు ఇప్పటివరకు ఆడిన గేమ్స్‌ని అనుసరించి కానీ, చాలామంది అభిమానులు ఈసారి మ్యాచ్ ఎలాగైనా గెలవాలి, ఫైనల్స్ మనం గెలవాలి, కప్ ఎత్తాలని ఎంతో అనుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇది సూర్యకుమార్ యాదవ్‌కి ఈ టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ కప్ అనేది నిజంగా చాలా అంటే చాలా ప్రెషియస్. ఎందుకనంటే గతంలో 2024లో రోహిత్ శర్మ ఈ కప్‌నెత్తి మన భారత అభిమానులకి అసలు మర్చిపోలేని ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్‌నిచ్చాడనమాట. అయితే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా అదే లెగసీని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు. ఈవెన్ మనం కూడా అదే అనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో కొంతమంది ఆటగాళ్ళు ఫామ్‌లో కనిపిస్తున్నారు. మరి కొంతమంది ఆటగాళ్ళు తడబడుతున్నారు. మరి ఫైనల్స్‌లో వాళ్ళ ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా మందికి చాలా భయాలున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ ఆట గురించి చెప్తూనే న్యూజిలాండ్ జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇంతకీ అసలు సూర్య ఏమన్నాడంటే, ఎందుకంటే ఇరు జట్లు ఫైనల్స్‌కి చేరిన ఇరు జట్లకు సంబంధించిన కెప్టెన్స్ వాళ్ళు మాట్లాడడం అయితే జరిగిందనమాట. అంటే ప్రీ ఫైనల్స్‌కి సంబంధించిన ప్రెజెంటేషన్ ఉంటుంది కదా! దీనిలో సూర్య ఏమన్నాడంటే, ఫైనల్ మ్యాచ్ అంటే స్ట్రెస్, ప్రెషర్, టెన్షన్ ఇలాంటివి చాలా ఉన్నాయి. మా జట్టు ఆటగాళ్ళకి కూడా అవి ఉన్నాయి. కానీ వాటిని మేము చాలా ఈజీగా అధిగమిస్తున్నాం. కారణం ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ మా సపోర్టింగ్ స్టాఫ్ ఎంత అద్భుతంగా మాకు సపోర్ట్ చేస్తున్నారనేది మాటల్లో చెప్పలేం. వాళ్ళు మమ్మల్ని ఎంతలాగా స్ట్రెస్ బస్టర్స్‌గా మారుతున్నారో మాకు మాత్రమే తెలుసు. అంతేకాకుండా మా కోచింగ్ స్టాఫ్ కూడా చాలా ఎంకరేజింగ్‌గా ఉన్నారు. ఇక మ్యాచ్ విషయంలోకొచ్చినట్టయితే నేను నాకు కానీ, మా జట్టు ఆటగాళ్ళకి కానీ చెప్పే విషయం ఒకటే. వాళ్ళు ఏదైతే ప్రాక్టీస్ సెషన్స్‌లో చేస్తారో దాన్నే ఆగి ఆలోచించి అనలైజ్ చేసుకొని అప్లికబుల్ చేస్తే సరిపోతుంది. అయితే నేనిక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మాకు ఈ మ్యాచ్ స్టార్టింగ్‌లో చాలా అంటే ఈ టోర్నమెంట్ స్టార్టింగ్‌లో చాలా అంటే చాలా విమర్శలొచ్చాయి. ఫీల్డింగ్‌లో సరిగ్గా మేము చేయటం లేదు, బ్యాటింగ్ సరిగ్గా చేయట్లేదు, బౌలింగ్ సరిగ్గా చేయట్లేదని. కానీ మేము ఈ 3 అంశాల్లో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాం. మొదటగా సంజు శాంసన్ తిరిగి మళ్ళీ సూపర్ ఫామ్‌లోకొచ్చాడు. అలాగే శివం దుబే, తిలక్ వర్మ ఇద్దరు కూడా మ్యాచ్‌ని గెలిపించడానికి కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఇక బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా మా ఓటమికి అడ్డుపడిపోతున్నాడు. ఇలాగ ఇన్ని అద్భుతమైన పాజిటివ్ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము భయపడాల్సిన విషయం లేదు. కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జట్టు అలర్ట్‌గా ఉండాలి. ఎప్పుడు కూడా గెలిచేసాము అన్న ఆనందం కానీ, ఓడిపోతామేమో అన్న భయం కానీ, ఎక్కువగా మేమేమి ప్రదర్శించదలుచుకోవట్లేదు. అన్నీ బ్యాలెన్స్డ్‌గా ఉండాలని అనుకుంటున్నాము. సో, ఈ నేపథ్యంలో మేము చాలా అంటే చాలా బాగున్నాం. ఇక న్యూజిలాండ్ జట్టు గురించి మేము చెప్పాలి అంటే ఈ ఈ టోర్నమెంట్‌కి ముందే మేము 5 టీ20 మ్యాచ్‌లు న్యూజిలాండ్‌తో ఆడాము. 4 మ్యాచ్‌లు గెలిచాము. ఇదే భారత్ గడ్డ పైన మేమేంటి అని నిరూపించాము. ఇక కొత్తగా వాళ్ళ గురించి ఏం నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళ పైన మా గెలుపు అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళు కూడా మా గురించి, మా ఆట గురించి ఇన్నాళ్ళు ఈ టోర్నమెంట్‌లో ఆడారు. వాళ్ళు మా ఆటను చూసారు. మేము వాళ్ళ ఆటను చూసాం. సో, దీని ప్రకారమే మేము అనలైజ్ చేసుకొని ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా కప్పు మనకే అని చెప్పి సూర్య మంచి పాజిటివ్‌గా చెప్పడం జరిగింది.